అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు శ్రీనివాసరావు. సికింద్రాబాద్ లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తున్నాయి. శ్రీనివాసరావు కేసీఆర్ సతీమణి శోభమ్మ సోదరుడు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సమీప బంధువు. మరణ వార్త తెలిసిన వెంటనే యశోద హాస్పిటల్కి వెళ్లి శ్రీనివాసరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇక అల్వాల్లోని శ్రీనివాసరావు నివాసానికి వెళ్లారు కేటీఆర్. కుటుంబ సభ్యులను పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అయితే శ్రీనివాసరావు మృతికి పలువురు బీఆర్ఎస్ నేతలు సంతాపాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంలో విషాద ఘటన ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. కేసీఆర్ సతీమణి శోభమ్మ సోదరుడు, ఆయన బావమరిది అయినటువంటి జోగినపల్లి శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తుంది. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. ప్రధానంగా కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కి దాన్ని తరలించడం, చికిత్సను కూడా అందించారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించక గురువారం తెల్లవారుజామున ఆయన మృతి చెందినట్లుగా తెలుస్తున్నాయి. ఆయన మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరోవైపు శ్రీనివాసరావు కేసీఆర్ సతీమణి శోభమ్మకు సోదరుడు కావడంతో కేసీఆర్ కుటుంబంలో ఆయనకు అత్యంత సాన్నిహిత్యం కూడా ఉండేది. ఆయన మృతి వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబానికి గతంలో కూడా బంధువుల మరణాల సందర్భంగా రాజకీయ ప్రముఖులు, బీఆర్ఎస్ నేతల పరామర్శలు నిర్వహించినటువంటి సందర్భాలు చోటు చేసుకోవడం. మరి ముఖ్యంగా శ్రీనివాసరావు మృతి వార్త తెలియగానే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు యశోద హాస్పిటల్కి చేరుకున్నారు. శ్రీనివాసరావు పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు శ్రీనివాసరావుతో ఎర్రబెల్లి దయాకర్ రావుకు సమీప బంధుత్వం ఉండడం ఆయన కుటుంబానికి ఈ విషాదం మరింత బాధాకరంగా మారింది. మరోవైపు శ్రీనివాసరావు మరణ వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అల్వాల్లోని ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడే పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. అయితే కేసీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ కు చెందినటువంటి పలువురు నాయకులు, మాజీ మంత్రులు, పార్టీ నేతలు కూడా కుటుంబ సభ్యులను పరామర్శించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. బీఆర్ఎస్ ముఖ్య నేతల కుటుంబ కార్యక్రమాలు మాత్రం రీసెంట్ గా చోటు చేసుకున్నటువంటి ఘటనలు వరుసగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విషాదాన్ని నింపినటువంటి సందర్భం. పెద్ద మరణ వార్త తెలిసిన వెంటనే కేసీఆర్ వెళ్లినటువంటి తీరు, ఇప్పుడు తాజాగా ఆయన కుటుంబంలో చోటు చేసుకున్న మరో విషాదకరమైనటువంటి వార్త పట్ల బీఆర్ఎస్ శ్రేణులు కొంతవరకు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఇక శ్రీనివాసరావు మృతి పట్ల బీఆర్ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునేటువంటి ధైర్యాన్ని ఇవ్వాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ప్రతి శ్రీనివాసరావు మృతి నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాద వాతావరణమే కనబడుతుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు అల్వాల్లో ఉన్నటువంటి ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. రాజకీయ ప్రముఖులు కూడా కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. కేసీఆర్ కుటుంబంతో సాన్నిహితంగా ఉండేటువంటి పలువురు బీఆర్ఎస్ నాయకులు గతంలో కూడా కుటుంబ విషాదాల్లో ఈ విధంగా నింపడం కొంతవరకు కలవరాన్ని గురి చేస్తున్నాయి. ప్రస్తుతం శ్రీనివాసరావు పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు అల్వాల్లోని నివాసానికి తరలించేటువంటి అవకాశాలు తరలిస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. అయితే అంత్యక్రియలు ఎక్కడ, ఎప్పుడు నిర్వహించాలి అనేటువంటి విషయం పైన కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి కాసేపట్లో అధికారికంగా దీనికి సంబంధించి వివరాలు కూడా వెల్లడించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తంగా కేసీఆర్ కుటుంబంలో సన్నిహిత బంధువైనటువంటి జోగినపల్లి శ్రీనివాసరావు మృతి కుటుంబ సభ్యులతో పాటుగా ఆయన సాన్నిహితంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.